సార్ మీరచ్చినప్పుడు మీరెప్పుడొద్దు అక్కడికొచ్చారు? ఎప్పుడొచ్చారు సార్ ఇక్కడ మీరు? నేను 2024 జూలైలో ట్రాన్స్ఫర్ ద్వారా ఇక్కడికి రావడం జరిగింది. మీరు వచ్చినప్పుడు స్కూల్ స్ట్రెంత్ ఉంది. ఇప్పుడెంతయింది? నేను వచ్చే నాటికి స్కూల్ స్ట్రెంత్ 111 హ్మ్. అటు ఇటుగా 100 దాటింది. సో, లాస్ట్ ఇయర్ మేము చేసిన కొత్తగా నేను నాతో పాటు ఇక్కడున్న టీచర్స్ కొంతమంది ట్రాన్స్ఫర్స్ రావడం జరిగింది. వచ్చిన తర్వాత అందరం కూడా అంటే ఇక్కడున్న టీచర్స్ అందరం ప్రభుత్వ పాఠశాలను అంటే ఇక్కడ చుట్టూ కార్పొరేట్ స్కూల్స్ ఉన్నాయి. దీన్ని ఒక ప్రత్యామ్నాయంగా ఎందుకంటే ఇవాళ మా పాఠశాలకు వచ్చేటటువంటి పిల్లలందరూ కూడా పేదరికంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు పాపం వాళ్ళు కష్టపడి ఉన్న డబ్బులన్నీ కూడా ఎడ్యుకేషన్‌కి పెట్టాల్సినటువంటి సందర్భంలో ఉంటున్న సందర్భంలో సో, ఎందుకు మేము ప్రత్యామ్నాయంగా ఒక పాఠశాలను ఒక స్టాండర్డ్స్‌తో ఉన్న పాఠశాలను తయారు చేయకూడదు. మాకు ప్రభుత్వం అందిస్తుంది కదా! అనేటువంటి ఉద్దేశంతోటి కీలకంగా పనిచేయడం జరిగింది. సో, తల్లిదండ్రులు ఏదైతే కోరుకున్నారో వాళ్ళ విశ్వాసాన్ని చూరగొన్న తర్వాత ఈ సంవత్సరం 180కి వచ్చింది స్ట్రెంత్. అంటే గతంలో 111 స్ట్రెంత్ 180కి వచ్చింది. అంటే అంటే సుమారుగా మీరచ్చినప్పటి నుంచి ఒక స్ట్రెంత్ పెరిగింది. మండల్‌లోనే టాప్ స్ట్రెంత్ ఉన్న స్కూల్ ఇది. గతంలో మేము పనిచేసిన స్కూళ్ళలో కూడా ఎక్కడికి కూడా ప్రైవేట్‌కి వెళ్ళకుండానే ప్రయత్నం చేసినాము. ప్రైవేట్‌కి ఎక్కడ వెళ్ళలేదు. ఎందుకంటే ఎక్కడికెళ్ళినా కూడా ఏంటంటే ఒక అంకిత భావంతో పనిచేస్తున్నటువంటి టీచర్స్ ఎక్కడైతే పనిచేస్తారో, రెండవది సమాజం విశ్వాసం ఎక్కడైతే ఉంటదో ప్రభుత్వ పాఠశాల మీద తప్పనిసరిగా ఆ స్కూళ్ళలో స్ట్రెంత్ ఉంటదని నేను అనుకుంటా. సో, మనం చూసుకుంటే మీరచ్చిన తర్వాత స్ట్రెంత్ పెరిగిందంటున్నారు. ఒకవేళ మీరు ఇంకో స్కూల్‌కి ట్రాన్స్‌ఫర్ అయినా, ఇంకో ఎక్కడికైనా మీరు ట్రాన్స్‌ఫర్ అయితే, ఈ స్ట్రెంత్ ఇలాగే ఉంటుందా పిల్లలు? కొత్త వాళ్ళు జాయిన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? లేదా వాళ్ళు డెఫినెట్‌లీ అండి. అంటే టీచర్లుగా టీచర్ జీవితంలో కావచ్చు, ఉద్యోగుల జీవితంలో కావచ్చు ట్రాన్స్‌ఫర్స్ అనేవి సర్వసాధారణంగా జరగాల్సిందే. ఎక్కడికెళ్ళినా ఇదే నిబద్ధతతో పనిచేస్తున్నప్పుడు సరే నేనొక్కడి వల్ల ఇక్కడ స్ట్రెంత్ నా ఒక్కడి వల్లనే కాదుగా. నేనొక కారణము. నాతో పాటుగా పనిచేస్తున్న టీచర్లున్నారు. సో, వాళ్ళు కూడా నాలానే నాకంటే ఇంకా పనిచేస్తున్నటువంటి సందర్భాలున్నాయి. రెండోది నేను ట్రాన్స్‌ఫర్ అయిపోతున్నటువంటి క్రమంలో అక్కడి నుంచి కూడా కొంతమంది పిల్లలు వస్తా అన్నారు. కానీ మనం దాన్ని ప్రివెంట్ చేయగలం. ఎందుకంటే అక్కడ ఇప్పుడేంటంటే మన ఉద్దేశ్యం ఏంటంటే ప్రభుత్వము ఇన్ని సౌకర్యాలు ఇస్తూ పనిచేస్తున్నప్పుడు సో, ఉన్నదాన్ని మోడల్‌గా చేస్తున్నటువంటి క్రమం లోపల అది మన ప్రయత్నాలు జరుగుతా ఉన్నాయి. డెఫినెట్‌లీ నేను పోయినాక కూడా ఈ స్కూల్ స్ట్రెంత్ ఉంటది ఇంతే. ఎందుకంటే ఆల్రెడీ ఒక సిస్టమ్‌కి అలవాటు పడుతుంటాం. ఇక్కడ ఇప్పుడు మనం పనిచేస్తున్నటువంటి ఏదైతే పని విధానం ఉందో మిగతా టీచర్లు కూడా కొనసాగిస్తారు. రేపు రాబోయే టీచర్లు కూడా ఎందుకంటే నేనేమంటా అంటే రాష్ట్రంలో చాలా మంది ఎఫిషియెంట్ టీచర్లు ఉన్నారు. ఒక్కరే కాదు. మనం ఒక్కలం అప్పుడు ఇవాళ మనకు మీడియాకి కనబడుతున్నాం కావచ్చు. కానీ ఇట్లా చాలా మంది టీచర్లు ఎక్కడో అక్కడ పనిచేయని టీచర్లు కూడా మీరు గమనిస్తూ ఉంటారు. వాళ్ళు 10%, 5% ఉంటారు. వాళ్ళు పెద్ద నా దృష్టిలో అయితే పెద్ద లెక్కకే రాదు. సో, మిగతా టీచర్లు కూడా పనిచేస్తున్నారు. తప్పకుండా రేపు స్ట్రెంత్ నిలబెట్టుకోవడానికి మిగతా టీచర్లు కూడా పనిచేస్తారు. ఖచ్చితంగా ఉంటది. ప్రభుత్వ పాఠశాలలు బలపడితే అది సమాజానికి ఇక్కడ ఉండేటటువంటి పేదలకు ఒక వరంగా ఉంటదని నేను అనుకుంటా ఉంటాను. కాబట్టి ఖచ్చితంగా స్ట్రెంత్ ఉంటది. ఒకవేళ ముందు ముందు మనం చూసుకుంటే ఒకవేళ మీ పైన ఎవరైనా ఒత్తిడి మీ పై అధికారులు గానీ, మీ తోటి టీచర్లు ఎవరైనా గానీ మీ పైన ఒత్తిడి చేసి ఇలా రావడం వల్ల మాకు ఇబ్బంది అవుతుందని ఎప్పుడైనా ఫీల్ అయితే ఇది తీసేసే ఛాన్సెస్ ఉన్నాయా సార్? యూనిఫామ్ విషయం యాహ్! అంటే మీ టార్గెట్ మొత్తం యూనిఫామ్ మీద ఉందిగా. ఓకే. అదేం లేదండి. అంటే జనరల్‌గా నాకు ఇప్పటికైతే ఒక 7 సంవత్సరాలు అవుతుంది కదా! ఎట్లాంటి ఒత్తిళ్ళు లేవు. నేను చేస్తున్న పనేం తప్పుడు పనేం కాదు. రెండవది పిల్లలకు వచ్చినటువంటి బట్టలేమి నేను తీసుకొని వేసుకోవట్లేదు కదా! డ్రెస్ సెన్స్ అనేది ఏందంటే పిల్లలకు దగ్గర అవ్వడానికి. ఇప్పుడు ఇంకేంటంటే ఇవాళ నా నా వీడియోస్ బయటకొచ్చిన తర్వాత చాలా మంది టీచర్స్ యూనిఫామ్‌కు సంబంధించినటువంటి దాని మీద ఆలోచన చేస్తున్నారు. దేశవ్యాప్తంగా కామెంట్స్ కూడా చూస్తా ఉన్నా నేను. మిమ్మల్ని ఇన్స్పిరేషన్ చాలా మంది వేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఇద్దరు టీచర్లు ఆల్రెడీ స్టార్ట్ చేశారు. నేను ఇదే జిల్లాలో ఒక టీచర్ స్టార్ట్ చేయడం జరిగింది. తర్వాత మహబూబ్‌నగర్ జిల్లా నుంచి ఒక సోదరి ఆమె కూడా స్టార్ట్ చేస్తున్నట్టు ఈ మధ్యలో యూనిఫామ్ కుట్టించుకున్నట్టు చెప్పడం జరిగింది. సో, ఇది రోల్ మోడల్ గానే ఇక్కడ తప్పేం కనబడట్లేదు కదా! సో, కాబట్టి నేను అనుకుంటా మా అధికారులు ఎవరు కూడా ఫేమస్ అయిపోతున్నారు. నేను ఫేమస్ కోసం నేనేమన్నా మొదట్లోనే చెప్పాను. ఫేమస్ కోసం నేను ఏ పనులు చేయట్లేదు. నా విద్యార్థులకు నా వృత్తి ధర్మాన్ని చేస్తా ఉన్నాను. ఒకవేళ ఫేమస్ కోసమే చేస్తే 7 ఏళ్ల క్రితమే నా వార్తలు చాలా రావాల్సి ఉండేవి. కానీ నేను అది ఆలోచించలేదు. కాబట్టి అది నేను దాన్ని అనుకోవట్లేదు. రెండోది యూనిఫామ్ విషయంలో నాకు తెలిసి మా పై అధికారులు కూడా నాకు తెలుసు ఒత్తిడి ఏం తెకపోవచ్చు. ఎందుకంటే పిల్లలకు దగ్గర అవుతున్నప్పుడు, పాఠశాల స్ట్రెంత్ పెంచుతున్నప్పుడు బడి ఒక ఐకాన్‌గా ప్రభుత్వ పాఠశాలను చూపిస్తున్నప్పుడు మా అధికారులు మెచ్చుకుంటారని అనుకుంటా తప్ప వాళ్ళు ఇబ్బంది పెడతారని నేనైతే అనుకోవట్లేదు. సార్ మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా పిల్లల్లో మీరు ఈ డ్రెస్ ఏసుకోకముందు, వేసుకున్న తర్వాత మీకు పిల్లలు ఎంత క్లోజ్ అయ్యారు? వేసుకోకముందు ఇంత క్లోజ్‌గా ఉన్నారా?
ఒకసారి మాకు explain చేసి. యాక్చువల్లీ నేను ఫస్ట్ నుంచి కూడా నా 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 ఆలోచన ఏంటంటే పిల్లలకు దగ్గర అవుతేనే, పిల్లలకు భయం లేకుండా ఉంటేనే చదువుకు దగ్గర అవుతారని. అందుకోసమే నేను పిల్లల్ని సిలబస్లో ఉన్న దాని ప్రకారం బయటికి తీసుకెళ్ళడం చేస్తూ ఉంటా. పొలాల్లోకి కావచ్చు, చేళ్ళలోకి కావచ్చు, చెరువుల దగ్గరికి కావచ్చు, ఇవన్నీ ఒక ప్రయోగాలు ఒక సెటప్లో చేస్తాం. అప్పుడు కూడా నన్ను చాలా మంది ఈయనకేడో పని లేదా, ఈయనే ఉన్నాడు, ఇట్లా కొంతమంది అన్న వాళ్ళు ఉన్నారు. తర్వాత ఏమైందంటే అది కొనసాగిస్తున్న క్రమంలో ఇంకా దగ్గర కావాలంటే ఏం చేయాలనే ప్రయత్నం ఇది చేసినప్పుడు నేను మొదటి నుంచి ఫ్రెండ్లీ టీచర్గానే ఉన్నా పిల్లలకు. సో ఇది చేస్తున్నప్పుడు ఇంకా ఫ్రెండ్లీగా, అంటే ఎందుకంటే వాళ్ళకు గ్యాప్ కనబడట్లేదు, వాళ్ళు వేసుకునే యూనిఫామ్ నేను వేసుకుంటున్నాను. బట్ ఏంటంటే నేను రోల్ వచ్చి నాకు టీచర్ రోల్. ఓకే. సో స్టూడెంట్ ఏంటంటే యాక్చువల్లీ టీచరు స్టూడెంట్ ఇద్దరి మధ్యలో ఏంటి బోధన అభ్యాసన అనేటువంటి జరుగుతూనే ఉంటుంది. వాళ్ళ దగ్గర నుంచి కూడా మనం అప్పుడప్పుడు నేర్చుకుంటా ఉంటాం. ఎందుకంటే మేము ఎప్పుడో జనరేషన్ నుంచి వచ్చిన వాళ్ళము, ఇప్పుడు వాళ్ళ జనరేషన్కి అప్డేట్ అవుతూ ఉంటాం. సో ఇట్లాంటి క్రమంలో ఏంటంటే వాళ్ళ దగ్గర నుంచి నాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు కూడా మా దగ్గరకు వచ్చే ఫస్ట్ క్లాస్ పిల్లడు కూడా నా దగ్గరకు వచ్చి అప్పుడప్పుడు నన్ను మీరు అనకుండా జస్ట్ వచ్చి నేను వచ్చినా సార్, నేను వచ్చినా ఒక ఫ్రెండ్ ఇట్లా ముట్టుకొని ఇట్లా టచ్ చేయడం అనేటువంటి జరుగుతుంది. కాబట్టి పిల్లలకు దగ్గర అవ్వడానికి ఒక ప్రయత్నం జరిగింది. రెండోది సక్సెస్, నేను నా ప్రయత్నంలో చాలా సక్సెస్ఫుల్గానే ఉన్నా. వేరే ఇంకా ఏం లేదు. పిల్లలు దగ్గర అయిపోయారు. ఇంకా ఇప్పటికి కూడా అప్పటి నుంచి ఉన్నటువంటి పిల్లలు కూడా నాకు ఫ్రెండ్లీగానే ఉన్నారు. ఇప్పుడు ఉన్న పిల్లలు కూడా ఫ్రెండ్లీగానే ఉన్నారు. మనం చూసుకుంటే మీరు స్టూడెంట్గా ఉన్నప్పుడు, మీరు టీచర్గా అయినప్పటికీ మధ్యలో మన గవర్నమెంట్ స్కూళ్ళలో కానీ, మన తెలంగాణ స్కూల్లో కానీ ఏం చేంజెస్ వచ్చాయి? చేంజెస్ గమనిస్తున్నారు? నిజానికి నేను చదువుకున్న రోజులలో పాఠశాలలో టీచర్ల సంఖ్య కావచ్చు, ఎక్స్పర్ట్స్ సంఖ్య కావచ్చు, ఎట్ ద సేమ్ టైమ్ స్కూలు ఇన్ఫ్రా కావచ్చు, పరిస్థితులు చాలా దారుణంగా ఉండే. నేను చదువుకున్నప్పుడు కింద కూర్చున్న రోజులు ఉన్నాయి, తర్వాత రకరకాల ఇబ్బందులు ఉన్నాయి. అంతెందుకు మేము మొదటిసారిగా 25 సంవత్సరాల క్రితం ఉపాధ్యాయునిగా అడుగుపెట్టినటువంటి రోజులలో కూడా పాఠశాలలు చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, తర్వాత సరిపడా టీచర్లు లేరు, తర్వాత ఎట్లాంటి సౌకర్యాలు లేవు, వాష్రూమ్ సౌకర్యాలు కూడా లేని సందర్భాలు ఉన్నాయి. చాలా స్కూల్లో 14.5 సంవత్సరాల క్రితం నేను నారాయణపేట స్కూల్లో పనిచేసినప్పుడు వాష్రూమ్స్ లేవు, టీచర్లు బయటకు పోయేది, పిల్లలు బయటకు పోయేది. కానీ ఇవాళ పరిస్థితి ఇస్తే రాష్ట్రంలో చాలా స్కూళ్ళల్లో నీళ్లు, మరుగుదొడ్లు, తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చరు చాలా వరకు అంటే 90% మెరుగుపడ్డాయి. టీచర్లు కూడా దరిదాపు నేర్చుకుంటున్నారు, కొత్త విషయాల పట్ల దృష్టి పెడుతున్నారు. అందుకనే ఇవాళ ప్రభుత్వ పాఠశాల స్ట్రెంత్ కూడా పెరుగుతూ ఉంది. ఎక్కడో ఒక్కడ తగ్గిన సందర్భాలు ఉంటాయి, కానీ టీచర్లు చాలా ఎఫర్ట్స్ పెట్టి పనిచేస్తూ ఉన్నారు. ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలు చాలా ప్రత్యామ్నాయంగా, ఎందుకంటే ఒకప్పుడు ప్రైవేట్ స్కూల్లో ఒక భూమి వచ్చిన తర్వాత, ఇప్పుడు మళ్ళీ కార్పొరేట్ స్కూల్స్ ఇట్లా వస్తున్న తర్వాత ఇవాళ ప్రభుత్వ పాఠశాలలు ప్రత్యామ్నాయంగా పేదవాళ్ళకి కనబడతా ఉన్నాయి. అట్ ద సేమ్ టైం మధ్యతరగతి వాళ్ళకు కూడా కనబడుతున్నాయి. ఇంత పెద్ద టౌన్లో నేను చెప్పాను 6 నుంచి 7 ప్రభుత్వ పాఠశాలలు ఉంటే, కార్పొరేట్ స్కూల్స్ ఉన్నాయి, ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి, బడ్జెట్ స్కూల్స్ ఉన్నాయి. ఇన్ని స్కూల్స్ ఉన్నా కూడా ఇక్కడ మా పిల్లలు వెహికల్స్ పెట్టుకొని వస్తూ ఉంటారు. ఈ మండలంలో చాలా ప్లేసెస్ నుంచి వస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు.